తెలంగాణ అండ్ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తరఫున ఐప్లెక్స్ 2026 ఎగ్జిబిషన్ ఆగస్ట్ 7 తారీఖు నుండి 10 తారీఖు వరకు ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఐటెక్స్లో జరుగుతుంది. ఇది సిరీస్లో 5వది. 207 నుంచి మనము ఈ ఎగ్జిబిషన్ చేస్తూ ఉన్నాము. మన మీడియా మిత్రులందరికీ తెలుసు రెగ్యులర్గా ఈ ఎగ్జిబిషన్ ఏ లెవెల్లో ఏ స్కేల్లో ఉంటుందన్నది. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇది 4వ ఎడిషన్ కిందికి వస్తుంది. 2014, 18, 23, ఇప్పుడు మళ్ళీ 26. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే మనము దగ్గర 2014 నుంచి 2026 వరకు ఒక 60%, 60% గ్రోత్ ఇక్కడ దీంట్లో కనిపిస్తుంది. మనకు 60% గ్రోత్ అంటే ఇండస్ట్రీ గ్రోత్ ఒకటే కాదు, ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి చేయడానికి కొరకు, కొత్త ఇండస్ట్రీ రావడానికి, కొత్త మిషన్స్ రావడానికి కొరకు ఏవైతే మిషన్స్ కావాలో వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ స్టాల్స్ పెట్టడంతో ఒకప్పుడున్న లెవెల్ కన్నా ఈ లెవెల్కు 60% గ్రోత్ ఉంది. అదే కాకుండా ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళు, లేకపోతే ఇదివరకు పెట్టిన ఇండస్ట్రీని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రాసెస్లో కొత్త టెక్నాలజీ ఎలా ఉన్నది, ఇప్పుడు ఏ జమానా వచ్చిన తర్వాత తర్వాత ఎలా ఉన్నది, తర్వాత రోబోటిక్ కూడా రావడంతో కొత్త టెక్నాలజీ తెలుసుకోవడము, అవన్నీ తెలుసుకోవడానికి కొరకు కూడా ఈ ఎగ్జిబిషన్కి రావడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ పోయినసారి చాలా బాగా చేశాం మనము 2023లో. దానికంటే ఇప్పుడు ఇంకా మంచిగా ఉండాలి. తర్వాత అదొకటే కాదు, దీంట్లో లేటెస్ట్ మనకు రీసైక్లింగ్కి సంబంధించి, సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి ముందు రాబోయే తరాలకు సర్క్యులర్ ఎకానమీ గురించి మనకు చెప్పాలి. దాని గురించి మనకు చాలా బాగా చేశాము. ఒక స్పెసిఫిక్గా ఒక హాల్ కూడా తీసుకున్నాము. 40% డిస్కౌంట్ వారికి, అంటే రీసైక్లింగ్ ఎంకరేజ్ చేయాలి, స్టార్టప్స్ ఎంకరేజ్ చేయాలని చెప్పి 40% డిస్కౌంట్ ఇచ్చి కూడా మనము వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్క విజిటర్ వచ్చిన తర్వాత కూడా వారందరూ మంచిగా రావాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా అవగాహన ఉండాలి, B2B మీటింగ్స్ చేసుకోవాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా అసోసియేషన్ తరఫున మేమందరం ఉన్నాం. మీకు పెద్దలు చాలామంది ఉన్నారు, మీరు చూసి ఉంటారు. పాస్ట్ ప్రెసిడెంట్ చాలామంది ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా పాస్ట్ ప్రెసిడెంట్ వయసు ప్రకారంగా కాకుండా వాళ్ళ నాలెడ్జ్ బేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేసుకుంటారు. అసోసియేషన్కు మనకున్న స్ట్రెంగ్త్ అదొకటి అన్నిటికన్నా పెద్దది. కాబట్టి అందరం కూడా ఈ మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు జరిగిన ప్రోగ్రాము ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్కి రావాలని చెప్పడానికి కొరకు చేస్తున్నాము. కాబట్టి భారీ ఎత్తున మనము దీన్ని సర్క్యులేట్ చేసుకుంటూ మీ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పాలనేది మా ఉద్దేశం. ఇండియాలో గ్రోత్లో ప్రస్తుతానికి మనకు చూసినట్టయితే పోయిన సంవత్సరం అంటే 25-26 సంబంధించి చూసినట్టయితే దగ్గర 8.5 నుంచి 9% గ్రోత్ ఉన్నది. ఈ మధ్యకాలంలో అంటే మార్చిలో మనకు వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జూన్ వరకు కొంచెం స్లో డౌన్ అయింది. ప్రైజెస్ ఒకటి ఎస్కలేట్ అయ్యాయి. అంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ తోటి ప్రొడక్షన్ కొంచెం తక్కువ అయిపోయింది. కానీ డెఫినెట్గా ఇది ఒక టెంపరవరీ ఫేజ్, షార్టేజ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి టెంపరవరీ ఫేజ్. మాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి డెఫినెట్గా ఇది ఇంకా ఇంక్రీజ్ ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ ఇండస్ట్రీలో గత 2 శతాబ్దాల నుంచి నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నాను, ఎప్పటికైనా కూడా మినిమం 8.5, మ్యాక్సిమం 11%, అంటే డబుల్ డిజిట్లో కూడా వచ్చాం చాలాసార్లు. ఈ మధ్య కాలంలో కొంచెం ఇన్ఫ్లేషన్ తోటి కొంచెం డిఫరెంట్ ఉంది. బట్ డెఫినెట్లీ 8.5% మినిమం గ్రోత్ ఉంటుంది. Exhibition, the main purpose of exhibition is you will get all related things in one station, because you will get the live machinery, you will have the raw material also, product also, latest technology also. So for that purpose only, for the benefit of the plastic industries, we do this exhibition. And there are so many people who put the stalls with live machinery. We provide them electricity free, water free, this gas also free, and they will run, and we get them the business also. So in the next edition also they will interested to come. For Telangana or Andhra Pradesh both, it is a very good initiative, and we have got support of the government also. Your plastic is nothing, only not plastic bag or something like that. Ban or ban, these all things
there are so many product in plastic. Now agriculture, machinery, pharma also, in construction also, automobile also. You see these drones, your cameras, these all are plastic. So that is the main. It is a wonder material, and we are hope that we will get a good result in the exhibition also. Thank you very much.